గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారాలండి. ఇది నా పేరు మిత్ర. రాజమండ్రి దగ్గర ఉన్న కొవ్వూరు మండలంలో ఉంటున్నాం. మీరు ముఖ్యమంత్రి గారి మీరు ఈ వెనకాల చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కదా, రంపచోడవరం మండలం పంచాయతీ వేములకొండ పంచాయతీ. వేములకొండ పంచాయతీలో ఉన్న ఊరి పేరు ఏంటిది? చిలకవీధి గ్రామం. చిలకవీధి అనే గ్రామం ముఖ్యమంత్రి గారు. ఇక్కడ కొన్ని వందల మంది నివాసం ఉంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ముఖ్యమైన సమస్య ఏంటంటే చెప్పు, ఈ ముఖ్యమైన సమస్య ఏంటి? వైద్యపరంగా ఏం సమస్య ఎదుర్కొంటున్నారు మీరు అడగండి. ఈ ముఖ్యమంత్రి గారు, నేను గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి నమస్కారాలండి. నేను ఈ గ్రామానికి చెందిన, నేను ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా వేములకొండ రంపచోడవరం మండలం వేములకొండ పంచాయతీకి చెందినటువంటి చిలకవీధి గ్రామానికి చెందినటువంటి ఒక సభ్యుడను. ఈ ముఖ్యమంత్రి గారు వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఒక మెడికల్ హాస్పిటల్ కావాలని కోరుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ ఏదైనా పాము కరిచినా, ఒక ప్రెగ్నెంట్ లేడీ ప్రెగ్నెన్సీతో బాధపడుతున్నా, డెలివరీకి ఇబ్బంది పడుతున్నా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత దూరం? ఇక్కడ నుంచి రంపచోడవరం మండలం వెళ్ళాలంటే మాకి ఈ కొండల పరంగా వెళ్ళాలంటే ఒక 10 కిలోమీటర్లు రంపచోడవరం వెళ్ళాలి సారు. ఒక సభ్యురాలు ప్రెగ్నెంట్ బాధపడుచున్న, నొప్పులతో బాధపడుచున్నా అది ఎంతసేపటికి వస్తుందో తెలియదు సార్. మధ్యలో ఆగిపోతే చాలా ఇబ్బందికరంగా మాకు. అలాగనేసి మాకు శాతంగా మా ఊరి గ్రామంలోన తీసుకెళ్లడానికి ఆటో వాహనాలు కూడా సరిగా సదుపాయంలో ఉండవు సార్. కరెంట్ సదుపాయం కూడా పూర్తిగా లేదు సార్. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ముఖ్యమంత్రి గారు మాకు ఒక హాస్పిటల్ కావాలి, చెప్పండి. మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మా చిలకవీధి గ్రామానికి ఒక హాస్పిటల్, ఒక 2-3 గ్రామాల్లోన మధ్యవర్తిలో మాకు ఒక హాస్పిటల్ కావాలి సార్. ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మా యొక్క విన్నపంలో తెలియజేసుకుంటున్నాం. దేశ ప్రధాని గారికి కూడా మా యొక్క విన్నపంలో తెలియజేసుకుంటున్నాము. అలాగే ఒక కాలేజీ కూడా పెట్టాలి, హై స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి ప్రధానమైన సమస్యలు మా ఊర్లో ఉన్నాయి. ఇదిగోండి ముఖ్యమంత్రి గారు, ఈ ప్రాంతంలో రోడ్డు సదుపాయం కూడా సరిగా లేదు. ఇలా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. దయచేసి ఈ రిక్వెస్ట్ని మీరు ఫుల్ఫిల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. చెప్పండి. మా యొక్క విన్నపములను చెయ్యాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందినటువంటి ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే దేశ ప్రధానమంత్రి గారు కూడా మా విన్నపములను అర్థం చేసుకొని మా యొక్క గ్రామానికి ఈ యొక్క సదుపాయాలను సహకారంగా అందించాలని మీకు కోరుకుంటున్నామండి. మరి ఒకసారి మీరు ఈ ఊర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితే ఉన్నారు ఈ జిల్లాకి, ఈ సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని, అలాగే కలెక్టర్ గారిని, సబ్ కలెక్టర్ గారిని ఒకసారి ఈ ఊరు రావాల్సిందిగా చిన్న రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారి ద్వారా కోరుకుంటున్నాం సార్. చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఈ రాష్ట్రానికి ఎన్నో మేలు చేశారు, అలాగే ఈ ప్రాంతానికి కూడా ఒక మంచి మేలు చేయాలని కోరుకుంటున్నాం గారు. ఈ ప్రాంతంలో, అదే ఇందాక మనం మాట్లాడుకున్న ఈ ప్రాంతంలో మరొకరు వారికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య గురించి వారు చెప్తున్నారు. ఒకసారి విందాం. అది చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి. ముఖ్యమంత్రి గారు నమస్కారం. ముఖ్యమంత్రి గారు మీకు నమస్కారం అండి. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం సార్. చెప్పండి. అది ఇక్కడ మీ ఊరు? మా ఊరు చిలకవీధి గ్రామం సార్. మాకు కొంచెం స్కూల్ ఒకటి గతం మేము చదివేటప్పుడు 5వ క్లాస్ వరకు ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే 3వ తరగతి వరకు చేయడం వల్ల ఏంటంటే చిన్న పిల్లలు రంపచోడవరం వెళ్ళి జాయిన్ చేయడం జరుగుతుందండి. అంటే వాళ్ళు చిన్న పిల్లలు కదండి, చిన్న పిల్లలు అంటే అక్కడ ఉండడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక్కడ మాకు 5వ తరగతి వరకు మా చిలకవీధి గ్రామంలో ముందు ఎలాగైతే 5వ తరగతి వరకు ఉండేదో ఇప్పుడు కూడా 5వ తరగతి వరకు పెట్టాలి సార్. అదేవిధంగా మాకంటే స్కూల్కి ప్రహారీ లేదు సార్. ఇప్పుడు 5వ తరగతి వరకు ఉంటే ప్రహారీ వచ్చినండి, 5వ తరగతి వరకు లేదు కనుక ప్రహారీ రావట్లేదేమో అనుకుంటున్నాను సార్. మాకు 5వ తరగతి వరకు ఇక్కడ ఉండేలాగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను సార్. ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మరి దీంట్లో మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు తెలియంది కాదు ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా వైద్యము, విద్య, రవాణా సదుపాయాలు చాలా ఏంటంటే సార్, రోడ్డు సదుపాయం కూడా లేదు సార్. ఇప్పుడు అది ఎప్పుడో గతంలో
ఆ ఎన్టీ రామారావు గారు హయాంలో ఆ రోడ్లు అనేది మెయిన్ రోడ్ అండి. చీమగండి నుంచి ఈ పైకి కాకోడగండి ఇక్కడికి రావాలంటే రోడ్డు కూడా మొత్తం పాడైపోయింది సార్. ఇంకా ఏంటంటే చిన్న చిన్న వెహికల్స్ అయితే మొత్తం పాడైపోతున్నాయండి. ఈ అంబులెన్స్ రావాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్. రోడ్లు కూడా మొత్తం పాడైపోయినాయి సార్. మాకు రోడ్లు కూడా కొంచెం శాంక్షన్ చేయాలని కోరుకుంటాను సార్. అదే ఏదైనా పాము కరిసినా పాము కరిసినా కూడా ఏంటంటే మాకు వెళ్ళడానికి వెళ్తే గెద్దెడు వెళ్ళాలండి. ఇంచుమించుగా ఈ రోడ్డు బాగాలేని తరుణంలో ఏంటంటే దగ్గర పడుతుందండి. గంట టైం ప్రాణాలు పోయే నాగపాము కరిసింది అనుకో సార్, స్పాట్ లోనే అరగంట లోపల వెళ్ళకపోతే అక్కడ చనిపోవడం అనేది ప్రాణాలు పోవడం జరుగుతుంది. కాబట్టి మాకు రోడ్ అనేది బాగా ఇంపార్టెంట్ అండి. రవాణా అనేది జరగాలంటే కొంచెం రోడ్లు బాగుండాలి సార్. అదే ముఖ్యమంత్రి గారు వీళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యంగా ఎమర్జెన్సీగా ఒక హాస్పిటల్ మాకు నిర్మించమని దగ్గరలో మాకు ఖచ్చితంగా ఉండాలి సార్. ఉండాలి. పైన 3 పంచాయతీలు ఉన్నాయి సార్. ఆకూరు పంచాయతీ, వేములకొండ పంచాయతీ, తున్నూరు పంచాయతీ, 3 పంచాయతీలు. ఈ 3 పంచాయతీ గ్రామాలకి కాకోడ అనేది ఒక సెంటర్ పాయింట్ అండి. ఇక్కడైతే చిన్న హాస్పిటల్ అయితే ఉందండి చిన్నగా. కాబట్టి హై స్కూల్ ఒకటి కూడా ఏర్పాటు చేయమని, అలాగే ఉన్నత విద్యలో భాగంగా ఒక కాలేజీ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా కాలేజీని ఏర్పాటు చేయమని, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఈ రంపచోడవరం ప్రాంతానికి చెందినటువంటి కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, ఈ ఊరు ప్రాంతానికి చెందినటువంటి సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో అటువంటి ఉన్నత అధికారులను ఒకసారి ఇక్కడికి రమ్మని మేము కోరుకుంటున్నాము అని వీళ్ళు కోరుకుంటున్నారు సార్. లేకపోతే మీరే ఒకసారి ఇక్కడికి వచ్చిన మీకు సంబంధించిన ఉన్నత అధికారులు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మీరు ఈ రాష్ట్రానికి ఎన్నో మంచి పనులు చేశారు. మీరు ఒక విజన్ ఉన్న గొప్ప లీడర్. కాబట్టి ఈ రంపచోడవరం ప్రాంతం మీరు ఏదైతే కోరుకున్నారో ఈ విలేజ్కి ఒకసారి మీరు రండి. ఒక మంచి పని చేయవలసిందిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని, దేశ ఉన్నత ప్రధాన మంత్రి గారు కోరుకుంటున్నాం. నమస్కారం. నమస్కారం సార్. ముఖ్యమంత్రి గారు నమస్కారం. నమస్కారం. ఆ ముఖ్యమంత్రి గారు ఈ ఊరిలో ఉన్నటువంటి ఎత్తైన ఈ స్థలంలో ఉన్నటువంటి ఇల్లులు గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ రోడ్లు వేయడం అనేది జరిగింది. ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఈ ఊరిలో చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు. అలాగే ఒకవేళ వీళ్ళు కాలేజీలకు వెళ్ళి చదువుకోవాలన్నా దూరం వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే ఒక హై స్కూల్ని కూడా ఏర్పాటు చేయండి ముఖ్యమంత్రి గారు. ఈ మారేడుమిల్లి ఏంటిది భీమలకొండ రంపచోడవరం మండలం వేములకొండ పంచాయతీ చిలక వీధి గ్రామం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఓకే.